No, 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 no. అవాడ వాళ్ళైతే అప్పాలైతే తింటున్నారు. మనోజ్ అయితే ఇప్పుడే బ్రష్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే ముందుగానైతే అరుణాచలం అయితే వెళ్తున్నాం. అది పార్ట్ 1 వీడియో. తర్వాత తిరుపతికి వెళ్తాం. ఇప్పుడైతే మేము రామగుండం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అయితే మీకు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే ఒకసారి స్టేషన్ చూడండి. ఇప్పుడే ఎంటర్ అయ్యాం రైల్వే స్టేషన్. అయితే మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వస్తుందట. ఫ్రెండ్స్, వీళ్ళైతే మీదకైతే వస్తున్నారు. నేనైతే వచ్చేసాను ఆల్రెడీ. చూడండి, లిఫ్ట్ అయితే ఎక్కేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వచ్చేసాం. అక్కడ ఒక ట్రైన్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. మా ట్రైన్ వచ్చేసి ఇప్పుడైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా మామయ్య వాళ్ళు అలాగే మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళైతే ఆల్రెడీ ఎక్కేశారు. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వస్తుంది. అక్కడ ఉంది. మేమైతే రెడీగా ఉన్నాం. చూడండి, ఆంచెల్ అయితే వస్తుంది. బెంగళూరు నుంచి అయితే వస్తుంది ట్రైన్ వచ్చేసి. మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే సీట్ అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాము. ఈ ట్రైన్ పేరు వచ్చేసి రప్తి సాగర్ ఎక్స్ప్రెస్. ఇదైతే ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. ఇదైతే 2వ రోజు ట్రైన్ అయితే వచ్చేసింది. మాది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ అయితే ఎక్కేసా. బయలుదేరేసాం. చూడండి, అంతే మనం అనుకున్నంత ఏం లేదు. ఇల్లుస్తున్నాం. ఇక్కడనైతే మేమైతే స్లీపర్లో రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. కానీ చాలా మంది వచ్చారు, చాలా కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీదికైతే షిఫ్ట్ అయ్యాను. ఇక్కడికైతే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఉన్న మా మరదలు అయితే అన్నం అయితే తింటున్నారు. చూడండి, పులిహోర. మేమైతే ఖమ్మం దగ్గరకి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ట్రైన్ ఎక్కైతే 3 hours అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మన వాళ్ళందరూ అయితే కూర్చొని అయితే ఉన్నారు. ఒక దగ్గర అయితే కూర్చొని మా బామ్మని చూడండి నిద్రపోతున్నాడు. మనో అయితే అక్కడ ఉన్నాడు. ట్రైన్లోనైతే ఎండకైతే చాలా వేడిగా ఉన్నది. చెమటలు అయితే చాలా వస్తున్నాయి. చూడండి, మా అందరి కష్టాలు అయితే చెమటలు. చూడండి, మనం కూడా రాసుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చిప్స్ అయితే తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య నేనైతే ఇక్కడనైతే పడుకొని ఉన్నాము. చాలా వేడైతే వస్తుంది ఇక్కడనైతే. ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది. మన వాళ్ళైతే కొందరు పడుకున్నారు, కొందరు అయితే తెలుగుతూ ఉన్నారు. మా లక్కీ రజిత పడుకోలేదు ఇంకా. ఇప్పుడు మేము కాట్పట్ జంక్షన్లో అయితే దిగుతున్నాము. మన స్టేషన్ రానే వచ్చేసింది. ఇప్పుడైతే దిగేస్తున్నాం ట్రైను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే కాట్పట్ రైల్వే స్టేషన్ లో అయితే దిగాము. ఇప్పుడు వచ్చేసి టైం
1:30 అయితే అవుతుంది. ఇప్పుడు మేము అరుణాచలం వెళ్ళాలంటే మాకు మార్నింగ్ 5కి అయితే ట్రైన్ ఉంది. అప్పటిదాకానైతే స్టేషన్లో అయితే పడుకోవాలి. ఇప్పుడైతే పడుకొని అయితే మార్నింగ్ అయితే వెళ్తాము. మేము మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి అయితే అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. మన వాళ్ళు అయితే నైట్ నిద్ర లేదు కాబట్టి ఇప్పుడైతే అందరూ పడుకున్నారు. మార్నింగ్ కాబట్టి చూడండి, మనం అక్కడ పడుకున్నాడు. మనం దిగే స్టేషన్ని తిరువన్నమలై అని కూడా అంటారు, అరుణాచలం అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే ఇంజన్లో అయితే నేనైతే వీడియో తీశాను. క్రాసింగ్ పెడితే అక్కడ ఆగింది. మన వాళ్ళైతే ఇక్కడ బ్రష్ అయితే వేస్తున్నారు క్రాసింగ్ పెట్టినందుకైతే. చూడండి, ఇంకా మనం ఇట్లా అయితే ట్రైన్లోనే పడుకున్నారు. ఇప్పుడైతే క్రాసింగ్ పెట్టారు కదా, వేరే ట్రైన్ అయితే వస్తుంది చూడండి. చూడండి, ఇక్కడైతే కోతులు అయితే వెరైటీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అరుణాచలంకి అయితే వచ్చేసాము. చాలా టైం అయితే తీసుకుంది. ఇప్పుడైతే సిటీలోకి అయితే వెళ్ళాలి. ఇంకా మీ స్టేషన్లోనే ఉన్నాము. వాళ్ళైతే అప్పాలు అయితే తింటున్నారు. మనోజ్ అయితే ఇప్పుడే బ్రష్ చేస్తున్నాడు. మన లగేజ్ అయితే చూడండి, వారానికి సరిపడా లగేజ్ అయితే తీసుకెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేసి స్టేషన్ అయితే వెళ్తున్నాము. ఇదైతే తిరువన్నమలై రైల్వే స్టేషన్ బయట. ఇక్కడనే ఆటో తీసుకొని అయితే వెళ్ళాలి. మాకైతే 2 ఆటోలు కావాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. మన కుమార్ వచ్చేసి అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు 2 ఆటోలు తీసుకొని అయితే వెళ్తాము మాట్లాడుకొని. నుండి ఒక ఆటో 200 అయితే తీసుకున్నారు. 2 ఆటోలు అయితే మాట్లాడారు. అందులో ఒక దాంట్లో ఇప్పుడైతే గుడికాడికి అయితే వెళ్ళేసి అక్కడనైతే రూమ్ అయితే తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రూమ్స్ అయితే తీసుకుంటాము గుడి దగ్గరికి వెళ్ళేసి. చూడండి, అరుణాచలం శివుంది గుడి గోపురం అయితే చూడండి అక్కడైతే ఉంది. ఏనో నావలు మనం ఏం తింటున్నావు? ఏనో మన వాళ్ళైతే పనస పండు అయితే తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇక స్నానం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని గుడికాడికి అయితే వెళ్తాము. గుడికి వెళ్ళేటప్పుడు మేమైతే మళ్ళీ తీస్తాను. రూమ్కి 2200 పెట్టి అయితే మేము ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం గుడి దగ్గరికి. ఇప్పుడు వెళ్ళైతే ప్రదక్షిణాలు చేసేసి వస్తాము. రేపు పొద్దున మేమైతే దర్శనం అయితే చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే అరుణాచలంలో ఉన్నాం కదా. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సాయంత్రం అయితే 4 అవుతుంది. మేము ఇక్కడ రూమ్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ గుడి వద్దకు అయితే నడుచుకుంటూ వెళ్ళి అయితే ఇప్పుడు ప్రదక్షిణ అయితే చేస్తాము. మళ్ళీ రేపు ఉదయం అయితే 5 గంటలకు మేము మన అరుణాచల శివుని దర్శనం అయితే చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరూ అయితే రెడీ అయ్యారు, వెళ్తున్నాం. మేమైతే ఇక్కడే రూమ్ అయితే రెంట్కు తీసుకున్నాం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు. ముందుగా అయితే మనం గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అయితే మన ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికైతే రావాలి. ఇప్పుడు మన వాళ్ళైతే ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ గుడి గోపురం అయితే కనిపిస్తుంది కదా.
ఇక్కడ మనం వద్దనగానే ఒకరు కాకుండా ఒకరు వచ్చి అయితే బొట్టు అయితే పెట్టేస్తారు. అది కూడా డబ్బులకే, ఫ్రీ అయితే కాదు. మనం వద్దనగానే వినరు వాళ్ళందరూ. అయితే ఇక్కడ కనిపిస్తుంది 14 కిలోమీటర్లు మనం ఎలా ప్రదక్షిణ చేయాలనేది మ్యాప్. అది నేనైతే ఆ శివునికి మొక్కుకుంటున్నాను ప్రదక్షిణ మంచిగా జరగాలని. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టి అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. మన వాళ్ళైతే అందరు వెనకాల అయితే వస్తున్నారు. చూడండి అక్కడ నుంచి వస్తున్నారు. మనమైతే ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉంటే మనకైతే 8 లింగాల గుడులు అయితే ఉంటాయి. అక్కడైతే మనం దీపాలు ముట్టించి అయితే దర్శనం అయితే చేసుకోవాలి. చాలా గుళ్ళు అయితే ఉంటాయి. అన్ని గుళ్ళకైతే మేమైతే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ దీపాలు ముట్టియాలి ఉసిరికాయలతో, లేదా మనం నెయ్యి దీపాలు అయితే ముట్టించి మొక్కుకుంటూ దర్శనం చేసుకుంటూ అయితే మనమైతే ప్రదక్షిణ అయితే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, తమిళనాడులో బాదం మిల్క్ అయితే తాగుతున్నాను, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా బామ్మర్దికి మరదలకి అయితే ఈ బండి అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే రెడ్ అరటి పండ్లు, ఎల్లో అరటి పండ్లు, గ్రీన్ అరటి పండ్లు అయితే ఉన్నాయి. చూడండి అక్కడనైతే మనకి ఇంకో గోపురం అయితే కనిపిస్తుంది టెంపుల్ది. ఇక్కడ వినాయక టెంపుల్ దగ్గరనైతే మనవాళ్ళ మమ్మ అయితే గుంజీలు తీస్తుంది, తర్వాత మను తీస్తాడు. నేను కూడా గుంజీలు అయితే తీశాను. ఇక్కడైతే అలానే అందరైతే తీస్తారట. ఇక్కడ అమ్మవారి గుడి ముందు శూలానికి నిమ్మకాయ పెట్టేస్తే చాలా మంచి జరుగుతుందట, అందుకే పెట్టేశాము.
ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే పక్కకి జింకలు అయితే చాలా ఉన్నాయి. అందరూ అయితే వాటికైతే తినుబండారాలు అయితే తినిపిస్తున్నారు. అవైతే తిండి కోసం ఇటు లాస్ట్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ అయితే నిత్యాన్నదానం అయితే పెట్టేస్తారు. మేమైతే తిన్నాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ని అయితే మనం ఏదైనా కోరిక కోరుకొని అలా బండ మీద బండలు పెట్టేసి ఆ చెట్టు కూడా ముడుపులు అయితే కట్టేస్తున్నారు. ఇక్కడ కైనైతే ఆ బండపై నిలబెడితే మనం కోరుకున్నది జరుగుతుందట. నేనైతే పెట్టాను. మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ అయితే మేమైతే దర్శనానికి అయితే వచ్చి లైన్లో అయితే నిలబడ్డాము. చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ అరుణాచలం మొత్తం అయితే డెమో అయితే ఉంది. చూడండి, సేమ్ అలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనం అయితే పూర్తి అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అరుణాచల శివ అయితే మొత్తం అయితే తిరిగి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మేము రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతటితో పార్ట్ 1 అయితే ముగిసింది. ఓకే, పార్ట్ 2 అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్దామని అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూడండి. ఓకే, బాయ్.